ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే పేరు పెట్టుకొని, ప్రొఫెసర్ అనే పేరు పెట్టుకొని శవ రాజకీయం చేస్తేనే కదా నీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిండేది, సిఐడి కేసు పెట్టిండేది, సిఐడి మూవ్ అయ్యిండేది, చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా నాగేశ్వర్ గారు, ఆ చకచక ఆ శవ రాజకీయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా డాక్టర్ వైఎస్ సునీత గారి ఇంటికి వెళ్ళి చకచక ఇంటికి వెళితే ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుంది. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో అని చెప్పేసి నాగేశ్వర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ని చంపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయలేదు. వెళితే చకచక అక్కడ కూడా శవరాజకీయం మొదలైతేనే కదా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేసు మొదలు పెడుతుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళితే చకచక అక్కడ కూడా శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని పెట్రోల్ పోసి చంపేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చకచకా కదిలితే మరి అక్కడ కూడా శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. మరి అదేవిధంగా దళిత బిడ్డ వరప్రసాద్కు శిరోముండనం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చకచక కదిలి వాళ్ళ ఇంటికి వెళితే పరామర్శ చేస్తే కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకొని మాట్లాడతారు. మరి బీసీ నాయకుడు తోట చంద్రయ్య గారి యొక్క పట్టపగలు నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు గొంతును కోసి చంపేస్తే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చకచక ఆయన ఇంటికి వెళితే ఖచ్చితంగా శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. మరి బీసీ బిడ్డలు నందన్ సుబ్బయ్య చెల్లయ్యలను దారుణంగా హత్య చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చకచకా కదిలితే చకచకా శవరాజకీయం జరుగుతుంది. మరి కర్నూలు జిల్లాలో సద్దాం కుటుంబం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి కుటుంబము రైలు ట్రాక్ మీద పడుకొని పిల్లలతో సహా చనిపోతే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చకచక కదిలి శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దళిత డాక్టర్ దగ్గర నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దాదాపు 400 మందికి పైగా హత్య గావింపబడ్డారు. మరి వారి ప్రతి ఒక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు చకచక కదిలిపోతే అక్కడ శవరాజకీయం చేస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది అని చెప్పేసి నేను నాగేశ్వర్ గారికి తెలియజేస్తా ఉన్నా.